దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులారా, నా చార్ధామ్ యాత్రలో భాగంగా దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చార్ధామ్ యాత్రా విశేషాలను వీడియోల రూపంలో తెలియజేస్తున్నాను. చూడని వారు కింద లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇంతకుముందు ఈ వీడియోలలో హరిద్వార్ నుండి యమునోత్రి రోడ్డు ప్రయాణం ఎలా ఉంటుందో, యమునోత్రి వ్యాలీ అందాలను, యమునోత్రి నుండి గంగోత్రి, గంగానది లోయలోని విశేషాలను, ఉత్తరకాశీ అందాలను తెలియజేశాను. ఈ వీడియోలో ఉత్తరకాశీ నుండి మూడవ ధామమైన శ్రీ కేదార్నాథ్ రోడ్డు మార్గం ఎలా ఉంటుంది, మధ్యలో ఏ ప్రదేశాలు ఉన్నాయనే విశేషాలను తెలియజేస్తాను. ఉత్తరకాశీ నుండి 8/5/23 ఉదయం 6 గంటలకు కేదార్నాథ్కు బయలుదేరాం. ఉత్తరకాశీ నుండి కేదార్నాథ్ 237 కిలోమీటర్లు. ట్రావెల్ టైం వచ్చి 12 నుండి 15 గంటలు పడుతుంది. ఉత్తరకాశీ నుండి దారాసు, తిహ్రీ డ్యామ్, శ్రీనగర్, రుద్రప్రయాగ, తిల్వారా, అగస్తముని, గుప్తకాశీ, ఊకీమఠ్, పటయా, రాంపూర్, సీతాపూర్ మీదుగా సోన్ ప్రయాగ్ చేరుకుంటాం. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న రోడ్డు వచ్చి రిషికేశ్ గంగోత్రి నేషనల్ హైవే 34. ఉత్తరకాశీ నుండి గర్వాల్ తిహ్రీ డ్యామ్ రూట్లో వెళ్తున్నాం. తిహ్రీ డ్యామ్ వచ్చి ఉత్తరకాశీకి 98 కిలోమీటర్ దూరంలో ఉన్నది. దాదాపు 4 గంటలు మనం తిహ్రీ డ్యామ్ చుట్టూనే ప్రయాణిస్తూ ఉంటాం. తిహ్రీ డ్యామ్ వచ్చి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తిహ్రీ గర్వాల్ జిల్లాలో ఉంది. బిలాంగని, భాగీరథి నదుల సంగమం పైన నిర్మించారు. ఆ కనిపించే బ్రిడ్జి సస్పెన్షన్ బ్రిడ్జ్. మన ప్రయాణం మొత్తం తిహ్రీ డ్యామ్ బ్యాక్ వాటర్ చుట్టూ ఉంటుంది. ఆ బ్యాక్ వాటర్లో ఫ్లోటింగ్ హంట్స్, నీటిలో తేలియాడుతూ కదిలే గుడిసెలు, ఎకో రిసార్ట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఇంతకుముందు చూసిన సస్పెన్షన్ బ్రిడ్జి తీగల వంతెన దగ్గరకు వచ్చాము. ఈ బ్రిడ్జిని దోరా చంటి సస్పెన్షన్ బ్రిడ్జి అంటారు. ఈ బ్రిడ్జి వచ్చి 260 మీటర్ల ఎత్తు, 725 మీటర్ల పొడవుతో భారతదేశంలోనే లాంగెస్ట్ సస్పెన్షన్ సింగిల్ వే మోటరబుల్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి వలన తిహ్రీ టౌన్ నుండి ప్రతాప్ నగర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుండి 1:30 నిమిషాలకు తగ్గింది. అంతకుముందు 100 కిలోమీటర్ తిహ్రీ లేక్ చుట్టూ తిరిగి జిల్లా కేంద్రమైన తిహ్రీ చేరుకునేవారు. ఈ బ్రిడ్జి వలన ఆ కష్టాలు తీరాయి ఇక్కడ స్థానిక ప్రజలకు. ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఎత్తైన డ్యాముల్లో 5వది, భారతదేశంలో మొదటిది అయిన తిహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ సైట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ప్రాజెక్ట్ ఏరియా అంతా కూడా నిషేధిత స్థలం, అంతా కూడా ఇండియన్ ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. తిహ్రీ ప్రాజెక్టు ఎంత విశిష్టత కలిగి ఉన్నది. 1878లో భాగీరథి, బిలంగా నదుల సంగమంపై ఈ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమై
1986లో ప్రారంభించబడినది. ఆసియా ఖండంలోని అతిపెద్ద ప్రాజెక్టులో రెండవది. ఈ ప్రాజెక్టు వలన ఏర్పడిన ఉపరితల జలాశయం 52 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు వలన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పన్నమవుతున్నది. సుమారు 6,70,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. అంతేకాకుండా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు 40 లక్షల మంది ప్రజలకు మంచినీరు అందిస్తుంది. 270 మిలియన్ల గ్యాలన్ల నీరు పరిశ్రమలకు అందిస్తుంది. ఇదే తెహ్రీ ప్రాజెక్ట్. తెహ్రీ డ్యామ్ ఎత్తు వచ్చి 260 మీటర్లు, డ్యామ్ పొడవు వచ్చి 575 మీటర్లు. 2 సిల్ఫే గేట్స్ ఉన్నాయి. ఈ బ్రిడ్జి వచ్చి పిపల్ దలాయి బ్రిడ్జి. బెలంగనీ నదిని క్రాస్ చేస్తున్నాం. ఈ డ్యామ్ వలన ఏర్పడిన సరస్సు ప్రపంచంలోనే ఎత్తైనది. ఈ లేక్ వచ్చి అడ్వెంచర్ టూరిజంకు ప్రసిద్ధి. ఈ లేక్లో జెట్ సైక్లింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, స్పీడ్ బోటింగ్ మరియు పారాగ్లైడింగ్ వంటి సాహస క్రీడలు జరుగుతాయి. ఈ తెహ్రీ డ్యామ్ వచ్చి సముద్ర మట్టానికి 10,500 ఎత్తులో ఉన్న తెహ్రీ జిల్లాలో ఘనశాలి దగ్గరలో గల కైత్ పర్వత శ్రేణుల్లో ఉన్నది. ఈ పర్వత శ్రేణులని కంట్రీ ఆఫ్ ఫెర్రీస్ అని పేరు. అంటే దేవకన్యలైన యక్షుణీయుల నివాసమని స్థానిక ప్రజల విశ్వాసం. ఇక్కడ మొత్తం 9 పర్వత పంక్తులు ఉంటాయి. వాటిని నవదేవతలని, యక్షునుల గుప్త రూపంలో సంచరిస్తారని స్థానికుల నమ్మకం. మనం ప్రయాణిస్తున్న లోయను మందార లోయ అని పిలుస్తారు. ఇప్పుడు మనము గర్వాల్ కొండల్లో సముద్ర మట్టానికి 1837 అడుగుల ఎత్తులో అలకనందా నది ఎడమ కట్టున ఉన్న చారిత్రక పట్టణం శ్రీనగర్ నుండి వెళ్తున్నాము. ఈ శ్రీనగర్ వచ్చి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చివర మైదాన పట్టణం. చుట్టూరా ఎత్తైన పర్వతాలు, పచ్చని మైదానాలతో అలరారుతుంది. ఋషికేశ్ నుండి టిబెట్ సరిహద్దుకు వెళ్ళే మనాపాస్ జాతీయ రహదారి 58 ఈ పట్టణం నుండి వెళ్తుంది. పవిత్ర బద్రీనాథ్, కేదార్నాథ్కు వెళ్ళాలి అంటే శ్రీనగరే ముఖ్య మజిలీ. భారత ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న
చార్ధామ్ రైల్ సర్క్యూట్ లైను శ్రీనగర్ నుండి వెళ్తుంది. పంచప్రయాగలు చూడాలి అంటే శ్రీనగరే ప్రధాన ద్వారం. శ్రీనగర్లో అలకనందా నదిపై డ్యామ్ ఉన్నది. ఈ డ్యామ్ శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ 330 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని మన రాష్ట్రానికి చెందిన జీవికే సంస్థ వారు నిర్మించి నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చాలా జల విద్యుత్ ప్రాజెక్టులు ఉభయ తెలుగు రాష్ట్ర సంస్థలే నిర్మించాయి. శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ్ రోడ్లో మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ రోడ్ని ఆల్ వెదర్ రోడ్ అంటారు. శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ్ వచ్చి 34 కిలోమీటర్లు. ఆ కింద కనిపించే దృశ్యం ఋషికేశ్ టు రుద్రప్రయాగ రైల్వే లైన్ టన్నల్ వర్క్స్. ఉత్తరాఖండ్ రాష్ట్రం దేవభూమే కాదు, దేవనదులకు కూడా ప్రసిద్ధి. గంగా, యమున, బిలాంగిని, అలకనంద, సరస్వతి, మందాకిని, ధవళగంగ, పిండారుగంగ, వాసికి ఇలా ఎన్నో నదులకు పుట్టినిల్లు. మనము ఈ ప్రయాణంలో 4 నదుల పక్క నుండే వెళతాము. అవి భాగీరథి, బిలంగన, అలకనంద, మందాకిని. చూడండి, రైల్వే లైన్ కొరకు బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శ్రీనగర్ నుండి 14 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే శ్రీ ధారీదేవి మందిరం వస్తుంది. ఈ దేవాలయం అలకనందా నది మధ్యలో ఉన్నది. ఇక్కడ గుడిలోని శ్రీ ధారాదేవి రూపం ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధ స్త్రీగా మారుతూ పూజలు అందుకుంటుంది. గర్భగుడిలో విగ్రహం పైభాగం మాత్రమే ఉంటుంది. కింద భాగం ఖాళీ మట్లో ఉన్నది. అక్కడ అమ్మవారిని శ్రీ కాళీమాతిగా పూజిస్తారు. దాదాపు 8 శతాబ్దాల చరిత్ర గల దేవాలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని పోషించే దేవతగా, చార్ధామ్ యాత్ర పరిరక్షించే దేవతగా ప్రసిద్ధి. అమ్మవారి ప్రవేశ ద్వారం.
రైల్వే టన్నల్ చూడండి. శ్రీ ధారీదేవి మందిరం నుండి 20 కిలోమీటర్ ప్రయాణిస్తే పరమేశ్వరుని సన్నిధానం ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒకటైన రుద్ర హిమగిరిలో యుగ యుగాల నుండి వేలాది మంది భక్తులచే పూజలు అందుకుంటున్న శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ మహాక్షేత్రం ప్రవేశద్వారం రుద్రప్రయాగ పట్టణం. ఈ రుద్రప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జిల్లా కేంద్రం. ఇక్కడ చార్ధామ్ యాత్రికులకు కావలసిన అన్ని సౌకర్యాలు లభ్యమవుతాయి. ఈ రుద్రప్రయాగ బద్రీనాథ్ కేదార్నాథులకు ముఖ్య కూడలి. మనము రుద్రప్రయాగ బైపాస్లో వెళ్తున్నాము. అలకనందా నదిని క్రాస్ చేస్తున్నాము. మనకు కుడివైపున కనిపిస్తుంది రుద్రప్రయాగ. రుద్రప్రయాగ వచ్చి పంచప్రయాగలలో 4వ సంగమం ప్రదేశమైన మందాకిని అలకనందా నదుల సంగమ ప్రదేశం. అది చూడండి. बाबू बाबू मंदाकिनी इधर उधर ये ब्लॉक ये अलकनंदा. थैंक यू. फिर मिक्स होके फिर अलकनंदा बनता है. ముందు చూడండి, ఇది అలకనందా మందాకిని. మనకు ఎడమవైపున ప్రవహిస్తున్నది మందాకిని నది.
రుద్రప్రయాగ నుండి సోన్ప్రయాగ వచ్చి 73 కిలోమీటర్లు. మధ్యలో తిల్వారా, అగస్తముని వస్తాయి. అగస్తముని తర్వాత గుప్తకాశీ, పట్టా, రాంపూర్, సీతాపూర్ దాటి సోన్ప్రయాగ చేరుకున్నాం. సోన్ప్రయాగ వచ్చి లాస్ట్ పాయింట్ కేదార్నాథ్ వెళ్ళటానికి. ఇక్కడ వరకే వాహనాలకు అనుమతి. సోన్ప్రయాగ నుండి గౌరీకొండ మీదుగా శ్రీ కేదార్నాథ్ నడక మార్గం మొదలవుతుంది. సోన్ప్రయాగ పార్కింగ్ ప్లేస్. మిత్రులారా, తర్వాతి వీడియోలో సోన్ప్రయాగ నుండి కేదార్నాథ్ నడక ప్రయాణం ఎలా ఉంటుంది పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. తప్పక చూడండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.